కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు కష్టాలే అన్నారు. రైతులను చంద్రబాబు ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వస్తే ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని చెప్పారు. కడపలో అరటి తోటలు గాలికి నేల కొరిగాయని చెప్పారు. మరోవైపు పండిన పంటకి గిట్టుబాటు ధర లేదన్నారు. మిర్చి పరిస్థితి కూడా అలానే ఉందని, ఏం చేయాలో తోచని దుస్థితి ఉందన్నారు. చెరుకు రైతులు స్వయంగా పంటను వాళ్లే కాల్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ఎందుకు చిన్న చూపు చూస్తుందని బొత్స నిలదీశారు. అక్కడ రైతు చెరుకు చూడండి, గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అవాస్తవం అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ చెప్పండి. అగో అబద్ధం, మొత్తం చెప్పింది అబద్ధం, ఇదిగో మేము ఇన్ని వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం, క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి. అరటి పండుగ మద్దతు ధర లేదు, టమాటో పండితే టమాటోకి లేదు. ఇది మీ ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూపెట్టండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి. ఇంకోసారి మోసపోయామని, దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. ఇది మోసపూరితమేనని. వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్, పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సొరపేటలో రైతులను ఆదుకోవడానికి ఇది 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరాలు తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా. లేదు అరటి రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏ చెన్నైయో ఏ బెంగళూరులో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకునే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి దానికి 100 కోట్లు అవసరం లేదు కదా. ఏ విజయవాడ విశాఖపట్నం తీసుకొచ్చి దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా, అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచరు? ఎందుకంటే ఏంటి, మీకు చిత్తశుద్ధి లేదు. చేయాలనే, రైతును ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ ఓ తపన కానీ మీలో లేదు. సరే మా పని అయిపోయింది కదా, ఎలా పోతే పోతారులే అనే ఒక అలసత్వం. మేము తీవ్రంగా దీని అందరికీ ఈ కార్యక్రమాల్ని, ఈ పరిణామాలను ఖండిస్తున్నాం. ఇలా ఇటువంటి ఒక బాధ్యత లేని ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వం తాలుగా నడవడికని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదుకోవాలి, వాళ్ళకి ఉపయోగం కలిగించాలి. చెప్పిన ఏవైతే మాటలు ఇచ్చారో, ఏవైతే మాట చెప్తున్నారో, మాటలు కాదు చేతల్లో ఆ కార్యక్రమాలు జరగాలి.